అన్ని నామాలు వేదములు చెప్తున్నా వేదముల చేత చెప్పబడుతున్నవాడు అనే నామం మాత్రం గోవిందనామం. అందు గోభిర్నిగదిత గోవింద స్ఫుటనామానం బహునామానం గోధీ గోచర దూరం. మళ్ళీ శంకరుల ముద్ర అంటుందండి. ఇక్కడ ఏదో చక్కగా రూపం వర్ణిస్తున్నారు, లీల వినిపిస్తున్నారు, ఇప్పుడే నిద్ర వదులుతోంది అనుకుంటుంటే మళ్ళీ పట్టుకున్నాడు ఆయన. గోధీ గోచర. గోవు అనే మాట కింద ఒక అర్థం చెప్పుకున్న వాక్కులు. ధీ అంటే బుద్ధి. వాక్కులకి బుద్ధులకి అందనంత దూరంలో ఉన్న హే కృష్ణ అన్నారు ఇక్కడ. గోధీ గోచర దూరం. నీకోసం ఏదో మాటలు చెప్పారు, ఆయన రూపం చెప్పారు, విని పరవశిస్తున్నాగా, కానీ ఆయన నీ మాటకు అందడు, మనసుకు అందడు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనసు మాట కందని వాడు పరమాత్మ. అయితే నీవు కరుణింపబడాలని భగవానుడు వేదముల ద్వారా తన నామాలు ఇచ్చాడు. కానీ నా మాటలకు అందనివాడు, మనసుకు అందనివాడు. కృష్ణుడిని ఎంత భావించి అంత ఆనందంగా ఉందంటే భావనకు కూడా అతీతుడు. అసలు వాడు దొరికితే ఇంకెంత ఆనందం కలుగుతుందో ఆలోచించుక్కడ. అందుకే గోధీ గోచర దూరం ప్రణమత గోవిందం పరమానందం. అంత అందంగా గోవిందుడు అంటే పరవశించిపోతారండి ఆయన ఇక్కడ. ఆ కారణం చేతనే దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద. ఇక్కడ సుందర అనే శబ్దానికి కూడా అర్థం చెప్పాలంటే మళ్ళీ శంకర భగవత్పాదులు వారు చెప్పిన అర్థమే తీసుకోవాలి. మరి ఆయన కావ్యానికి ఆయన చెప్పిన అర్థంగా ఇంకేం తీసుకుంటారు? విష్ణు శాస్త్రంలో ఆయన చెప్తున్నారు, విశ్వాతిసాయి సౌభాగ్యశాలిత్వాత్ సుందర. విశ్వాతిసాయి సౌభాగ్యశాలిత్వాత్ అంటే విశ్వంలో ఎక్కడా లేనంత అందం ఎవడుకుందో వాడు సుందరుడు అన్నారు ఇక్కడ. అతిశయించిన అందం. ఎలాంటి అతిశయం అంటే విశ్వాతిసాయి. విశ్వంలో ఎక్కడా లేనంత అద్భుతమైన సౌందర్యం ఎవరి దగ్గర ఉన్నదో వాడు సుందరుడు. ఆయన కంటే సుందరుడు ఎవరుంటారండి? అందం అంటే ఆయనే. ఎందుకంటే ఎటువంటి పాంచభౌతిక వికారాలు లేని అందం. పాంచభౌతిక వికారాలతోనే మాలిన్యము లేని అందములు. ముఖం కడుక్కున్నంతసేపు బాగానే ఉంటుంది, కొన్ని గంటలకు ఎలా ఉంటుందో తెలుసు ఇక్కడ. కానీ ప్రకృతి వికారములు లేని నిత్య సుందరత్వం. అది విశ్వాతిసాయి సౌభాగ్యశాలిత్వాత్ సుందర అన్నారు. ఇప్పటి వరకు 4 పదాలు అయిపోయాయి. ఇంకా 5వ పదం భవజలధి మథన మందర. ఇలాంటి సంబోధన ఎవడూ చేయలేదండి ఇంతవరకు. మిగిలిన పేరు దామోదర ఎక్కడైనా కనబడుతుంది. భవజలధి మథన మందర అనేది శంకర భగవత్పాదులు తయారు చేశారు ఈ పదాన్ని. ఎందుకంటే ఈయన మొదటి నుంచి గోల సంసార సాగరం నుంచి బయటపెట్టాను. అందుకే మళ్ళీ పట్టుకొచ్చారు భవజలధి, సంసారం సాగరం. అయితే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రవచనానికి వెళ్తే సంసారం వదిలేని చెప్తారండి. దాన్ని బట్టి ప్రవచనం వదిలేసాను అని చెప్పచ్చు ఇక్కడ. ఎందుకంటే ఆవిడదే వదిలిస్తాడండి, కనబడుతున్న దాన్ని భలే బాగుంది అని కోపం రావచ్చు. అందుకే భవభీతిని పోగొట్టమని అడిగాడు, సంసార భయాన్ని పోగొట్టమన్నాడు. సంసారాన్ని పోగొట్టమనిలే, సంసార భయం పోవాలి. సంసార భయం అజ్ఞానం వల్ల వస్తుంది. అంటే కేవలం ఉపాధి దృష్టి వల్ల అజ్ఞానం ఏర్పడుతుంది. కానీ సంసారం అంటే వేరేగా ఉందా, అంతా ఆయన అయినప్పుడు, పరమాత్మ అయినప్పుడు, అది సంసారాన్ని కూడా నువ్వు భగవంతుడి యందు తాదాత్మ్యం చెంది సాక్షిగా చూస్తూ ఉంటే సంసారం కూడా నిన్నేం చేయదు. జగత్తుని నిరాకరించమని చెప్పదు వేదాంతం, జగత్తుని జగన్నాథునిగా చూడమని చెప్తుంది వేదాంతం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అది చూడగానే నాథుడు మిగిలిపోతాడు, జగత్తు పోతుంది అప్పుడు. అంతే కదా. మీరు ఒక వ్యక్తిని కలవాలని అనుకున్నారు, వాడు కోటకి వెళ్ళారు, ఆ ద్వారం వద్ద ఉన్నటువంటి వాడి దగ్గర అనుమతులు తీసుకున్నారు, లోపలికి వెళ్ళారు. అసలు వ్యక్తి దగ్గరికి వెళ్తే కోట లేదు, ద్వారము లేదు. అర్థమైంది? కోటలో ఉన్నవాడి కోసం వెళ్ళారు మీరు, కోట దాటి వెళ్ళారు. జగత్తులో ఉన్నవాడి కోసం వెళ్తున్నారు, జగత్తుని దాటి వెళ్ళాలి జగన్నాథుని పొందడానికి. ఇక్కడ ఆయన పట్టుకున్నాక ఇంకేదెందుకు నీకు, ఆయన దొరికిపోయాడు చాలు నీకు. ఆవిడ కోట పేట ఏం అక్కర్లేదు, ఆయన ఉన్నాడు. అన్ని ఎవడి చేతులు ఉన్నాయి, వాడే ఉన్నాడు ఇక్కడ. అందుకే జగత్తులో జగన్నాథుని పట్టుకుని జగమ్మధుని నాథుడి దగ్గర ఉండిపో, ఇదే వేదాంతం ఇక్కడ, మరొకటి కాదు. అది ఇది పట్టుకున్నావు తప్పలేదు, అప్పుడు ఇది ఆయన చేతిలో ఉందో నేను స్పృహ కలిగి ఉండి ఇక్కడ. అయితే భవజలధి మథన మందర, అద్భుతమైన సముద్రం. మందరం అంటే చాలామందికి తెలుసు కదండి, ఏమిటి? మందర పర్వతం. మందరం అనే మాటకు అర్థం చిలుకున్నది అని అర్థం. ఆ కొండకు ఆ పేరు వచ్చేసింది, అసలు పేరు ఏమిటి దానికి తెలియదు. మంథనము చేశారు దాన్ని, చిలికారు. చిలుకు కొండ అనమైతే చిలుకు గుబ్బలి క్రింద అన్నాడు. చిలుకు గుబ్బలి, ఇది ఖచ్చితంగా అర్థం కాని వాడిని తెలుగువాడు అంటారు, ఎందుకంటే ఇది తెలుగు మాట. తెలుగు మాట. ఇంకా మంథర పర్వతం అంటే సంస్కృతం మాట, తెలుగు మాట. చిలుకు గుబ్బలి, చిలికే కొండట. చిలుకు కొండ అంటే మందర పర్వతం. దాన్ని చిలికారు కదా. ఎక్కడ? క్షీరసాగరంలో సాగర మథన సమయంలో చిలికారు. అయితే సాగరంలో ఉంది ఆ పర్వతం చిలకబడుతూ. కనుక నువ్వు కూడా మందర పర్వతం వంటివాడివే అన్నారు ఇక్కడ.
ఈ మందర పర్వతం ఎక్కడుందంటే సంసార సముద్రంలో మందర పర్వతం వంటి వాడా, ఇది సంబోధన అండి. సంసార సముద్రంలో మందర పర్వతం వంటి వాట అంటే కృష్ణుడిని మీరు సంసారంలోనే పట్టుకోవాలి. ఎక్కడ పట్టుకుంటారు? మందర పర్వతంలో కృష్ణుని పెట్టుకోండి. మీ మనస్సు అనే తాడు ఆ మందర పర్వతానికి కట్టండి. మీ ప్రయత్నం అనే మథనం చేయండి అన్నాడు ఇక్కడ. కృష్ణ పరమాత్మ అనే మందర పర్వతాన్ని మనస్సు అనే క్షీరసాగరంలో పెట్టుకో. క్షీరసాగరం అనగానే తెలిసిపోయి తెల్లని సముద్రం. తెల్లని సముద్రం అంటే సత్వగుణంతో ఉన్న మనస్సు. అందులో కృష్ణ పరమాత్మ నిలుపు. అది తీసేస్తే ఏమీ లాభం లేదు. మందర పర్వతం పెట్టు, అప్పుడు మథనం చేయి. తాడు పెట్టి మథనం చేయి. ఇక్కడ ఆయన పట్టుకో. మథనం చేస్తూ ఉంటే ఆ పర్వతం అన్నీ ఇచ్చింది, మర్చిపోకు. అలా కృష్ణుణ్ణి సంసారం అనే సముద్రంలో మందర పర్వతంలా పెట్టుకుని నీ భక్తిని తాడు కట్టుకుని నీ ప్రయత్నం అనే మథనం చేస్తూ ఉంటే ఎన్నిస్తాడో. మందర పర్వతం ఇచ్చినన్నిస్తాడు. కామధేనువు, కల్పవృక్షము, చింతామణి, ఉచ్చైశ్రవం, చంద్రుడు, అమృతం అన్నీ వచ్చేయలేదా? లక్ష్మీదేవి, అరే మహాలక్ష్మి వచ్చింది. అలాగే నీ సంసారం అనే సముద్రంలో నారాయణను ఆశ్రయించుకుని నువ్వు సాధన అనే మథనం చేస్తే నీకు కావలసిన లక్ష్మి, నీకు కావలసిన సంపదలు, కల్పవృక్ష కామధేనువులన్నీ ఇస్తున్నాడు చూడు. అయితే మథనం ఆగిపోయిందా? ఇది ఆలోచించాలి. ఒక్క మాట భగవత్పాదులు వారు ఇచ్చారంటే ఎన్ని ఆలోచనలు రేపుతున్నారో చూడండి. మథనం వాళ్ళు ఎప్పుడు ఆపేశారు? ఒక్కసారి చెప్పండి. ఎప్పుడు ఆపేశారు వాళ్ళు? అమృతం దొరికే ఆపారు. అంతేగాని దేనికి ఆపలేదు వాళ్ళు. కల్పవృక్షం దొరికింది, కామధేనువు దొరికింది, తీసుకుని పక్కన పెట్టుకున్నారు. కానీ ఇంకా ఆ మథనం చాలు అనలేదు. ఎందుకంటే కామధేనువు కల్పవృక్షం అల్టిమేట్ కాదు, అది తెలుసుకోండి ఇక్కడ. అలాగే జీవితంలో నీకు సంపదలు వస్తున్నాయి, సంపదలు ఇస్ నాట్ అల్టిమేట్ కాదని నీకే తెలుసు. ఎందుకంటే ఎన్ని సంపదలు వచ్చినా ఏడుపోవట్లే. సంపదలు కావాలి, వద్దని కాదు. దరిద్రం కోరుకుంటారు ఎవడైనా. కానీ సంపదలు వచ్చినా దుఃఖం వస్తుంది, సంపదలు వచ్చినా అసంతృప్తి వస్తుంది. పైగా ఇచ్చినవి మామూలు కల్పవృక్షం, కామధేనువు, చింతామణి. ఏది కోరుకుంటే అది ఇచ్చేది కల్పవృక్షం, ఏది కోరుకుంటే అది పిండి ఇచ్చేది కామధేనువు, ఏది చింతిస్తే అది ఇచ్చేది చింతామణి. ఐరావతం అన్ని సంపదలే. మరొకటి ఏది కాదు చెప్పండి? ఏది బాగోలేదు ఇందులో? చంద్రుడు వచ్చాడు చక్కగా, తర్వాత మహాలక్ష్మి వచ్చేసింది ఏకంగా. మతనం ఆగలేదు. అంటే సర్వ సంపదలు వచ్చినా సాధన ఆగకూడదు. లౌకికంగా ఎన్ని సంపదలు వచ్చినా ఆగకూడదు. అయితే ఒక స్పృహ ఉండాలి. మందర పర్వతం మథనం వల్లని వచ్చాయి, అలాగే కృష్ణ పరమాత్మ హృదయంలో పెట్టుకోవడం వల్లని సంపదలన్నీ ఆయన దయవల్ల వచ్చే స్పృహ ఉంటూ అసలు పొందవలసింది అమృతం. అమృతం అంటే మృతము కానిది, అంటే మోక్షం. ఆ మోక్షం వచ్చే వరకు మథనం సాగవలసినదే. అది కూడా ఈ మందర పర్వతం ఇస్తున్నది ఇక్కడ. ఆ మందర పర్వతాన్ని మథనం చేస్తే ఆ మందర పర్వతమే ధన్వంతరి రూపంలో, మోహిని రూపంలో తిరిగి మనకు అందిస్తున్నది. ఇది తెలుసుకోవాలి. అందుకే సంసారం అనే సముద్రానికి మందరం వంటివాడా అంటే, నువ్వు మందరంలా ఉంటేనే, మా భక్తితో నిన్ను సాధన చేస్తేనే మాకు అన్ని సంపదలు వస్తున్నాయి, చివరికి మోక్షంతో సహా. అంటే మోక్షం వచ్చే వరకు భక్తితో నిన్ను ఇలాగే సాధన చేస్తానని చెప్పుకోవడం. ఇంత భావం భవజలధి మథన మందర అనే మాటలో ఉన్నదండి. ఎంత రమ్యమైన మాట. ఇప్పటివరకు సంబోధనలు అయిపోయాయి. కోరిక, చివరికి ఆకాంక్ష. పరమం దరం అపనయత్వం. ఇక్కడ దరం అనే మాటకి భయము అని అర్థం. ఇక్కడ దరము అంటే సగము ఒకటి అర్థం. దరహాసం అంటాం కదా, దరం అంటే సగము. అలాగే దరము అంటే భయం అని కూడా అర్థం. అసంపూర్ణము భయము. అలాగే దరం అపనయ, భయాన్ని పోగొట్టు అన్నాడు ఇక్కడ చివరికి వచ్చేటప్పటికి. భయము అంటే ఏ భయం? పరమ భయం అన్నాడు. పరమ భయం అంటే అల్టిమేట్ భయం. అంటే మనకి ఎన్నో భయాలు ఉన్నాయి. అన్ని భయాలు ఎలాంటివంటే సంసార భయంలో పార్ట్లు. పరమ భయం సంసారమే. అది తెలుసుకున్నవాడు దాని నుంచి బయటపడతాడు. మొన్ననే చెప్పుకున్న దుర్భర సంసార దవాగ్నికి వెరతు అన్నాడు ఎవరు? ప్రహ్లాదుడు. సంసారం అనే దావాగ్నికి భయపడుతున్నానయ్యా అన్నాడు. అంటే భయపడాల్సింది దేనికి? సంసారానికి. ఎంతమంది సంసారానికి భయపడుతున్నారు? సంసారంలో భయాలు మనకు తెలుసు, కానీ సంసారం భయం అని ఒప్పుకోవట్లేదు మనం. ఎందుకంటే ఒక ప్రధాన రోగం ఉంటే కొన్ని లక్షణాలు వస్తాయి. జలుబు, దగ్గు, జ్వరము, వాంతులు. ఇన్ని రోగాల్లో ఇంకేదో మెయిన్ రోగం ఉంది, దాని లక్షణాలు ఇవన్నీ ఇక్కడ. కనుక నాకు దగ్గు తగ్గాలి, జలుబు తగ్గాలి, లేదా వాంతులు తగ్గాలి కాదు, వీటన్నిటికీ మూలమైన రోగం తగ్గాలి. అలాగే ప్రపంచంలో మనకు భయాలు, క్రోధాలు, దుఃఖాలు ఇవి పోవాలనుకుంటున్నాం. వీటన్నింటికీ ప్రధాన రోగం సంసారం. సంసారం రోగం, యోగం కాదు. ఇక్కడ రోగం నుంచి బయటపడాలయ్యా అన్నాడు ఇక్కడ. అది భయంకరమైన భయం. పరమ భయం అంటే అది సంసార భయం. పరమం దరం అంటే సంసార భయం. నువ్వెవడవయ్యా పరమ భయం అంటే సంసారం అని చెప్పడానికంటే ముందు శ్లోకాల్లో ఆయనే చెప్పాడు. భవ భయ
ఖేదచ్చిదే వందే. భవమే భయం అన్నాడు, సంసారమే భయం. ఇంకా మీరు శ్లోకాలు అప్పుడే మర్చిపోతే ఎలాగమ్మా? భవతాప భీతోహం. వెళ్ళండి, భీతి అన్న భయమేగా. భవతాప భీతోహం, సంసార తాపము చేత భయపడ్డా నేను. భవభయ ఖేదచ్చిదే, భవభయముని పోగొట్టగలిగేటువంటి నీ పాదములు గుర్తున్నాయా? కనుక భవభయమే పరమభయం. ఈ పరమభయం భయపడ్డం నాకు తెలుసు, కానీ వదిలించడం నీకు తెలుసు. అందుకే పరమం దరం అపనయ, ఆ పెద్ద భయం ఏదైతే ఉందో దాన్ని అపనయ అంటే తొలగించు. నాకు ఈ గొప్పదైన సంసార భయాన్ని తొలగించు అంటే ఇంతవరకు భక్తులు కోరుకున్నది ఏమిటి అంటే ఈ శ్లోకాల్లో భక్తులు, మనం కాదు. ఈ శ్లోకాల్లో భక్తులు మొట్టమొదటి నుంచి తారయ సంసార సాగరత అని మొదలుపెట్టి పరమం దరం అపనయత్వంతో పూర్తి చేశాడు 6వ శ్లోకం. అంటే సంసార భయాన్ని పోగొట్టు అంటే సంసారాన్ని తీసేయటే నన్ను తీసుకెళ్ళి వైకుంఠంలో కూర్చోబెట్టను కాదు అర్థం. ఇక్కడ విష్ణు జ్ఞానం నీకు కలిగితే నువ్వు సంసారంలోనే సంసారం కనబడుతుంది, విష్ణువే కనబడుతుంది. ఎందుకంటే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు ఒకే సంసారంలో ఉన్నారు. సంసారం అంటే ఎందుకు ఏంటి చెప్పండి? వాడికి వచ్చి పెళ్ళి అయ్యిందండి, సంసారంలో పడ్డాడు అన్నాడు ఒక ఆయన. ఇప్పుడు పడలేవాడు, ఎప్పుడో సంసారంలో పడున్నాం. సంసారం అంటే ఎడతగని ప్రవాహము. తెలుగులో ఇప్పుడు అర్థం చెప్తున్నా, ఎడతగని ప్రవాహం. సంసారం అనే మాటకి రియల్ మీనింగు ఎడతగని ప్రవాహం. సమ్యక్ సరతీతి సంసార, సరణము ప్రసరణము, నిరంతరం ప్రవాహ లక్షణం. ప్రవాహం ఎలా ఉంటుందంటే జననం మరణం మళ్ళీ జననం, జనన మరణ రూప ప్రవాహానికి సంసారం అని పేరు. అంటే ఒక పుట్టుక ఒక చావు మధ్యలో ఉన్న గ్యాపు సంసారం కాదు, అనేక పుట్టుకలు అనేక చావులతో కూడిన నిత్య ప్రవాహమే సంసారం. తెలుసుకోండి. ఇప్పటికి ఇది అయిపోతుంది అనుకుంటున్నాం, జీవితం అయిపోతుంది, ఏమీ లేదు, ఇంకా అనుభవించడానికి బోల్డ్ జీవితాలు ఎదురుగా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎన్నో జన్మలు ఉన్నాయి. నేను చచ్చిపోతారేమోనండి, ఏం భయపడకనైనా మళ్ళీ పుడతామంటే ధైర్యం వస్తుంది, కానీ మళ్ళీ చస్తావు. మళ్ళీ పుడతామంటే మళ్ళీ చస్తామని అర్థం ఇక్కడ అక్కడే కనబడుతుంది. కనుక పుట్టుక చావు, చావు పుట్టుక, చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి. ఇవన్నీ విన్న పద్యాలే, ఇప్పుడు ఫీల్ అవ్వలేదు, ఆలోచించలేదు. ఆలోచించండి, అప్పుడు భయం కలుగుతుంది. అది హెల్దీ ఫియర్. ఆ భయం కలగాలండి. నా భయం పుట్టలేదంటే అదో భయం. నేననే చెప్పుకున్నాం కదా, గిల్లినా నొప్పి తెలియలేదంటే జబ్బని అర్థం. ఇక్కడ అలాగే భయం పుట్టాలి. ఇక్కడ పరమం దరం, సంసారం మీద భయం కలగాలి. భయ పుట్టిస్తాడు తెలుసా శంకరులు మరో శ్లోకంలో. అక్కడ వరుసగా సంసారాన్నే వర్ణించాడు. అబ్బో చెప్పకండి బాబు అంటాం, అంతుంది అక్కడ. ఆ శ్లోకాలు వద్దంట కానీ సంసారాన్ని వద్దంటామా, భయం అక్కడే ఉంటుంది. అక్కడ అంత వర్ణించాడు ఆయన. పరమం ధరం అంటే అది నిజాన్ని సంసారాన్ని ఒక్కసారి చూస్తే భయం వేస్తుందండి. తెలివైన వాడు మరి పుట్టకూడదయ్యా అంటాడు. అందుకే కొందరు వచ్చి అంటుంటారు, ఈ జన్మలో మోక్షం ఇచ్చేయాలండి, నాకు మోక్షం ఇచ్చేయాలండి. అసలు మోక్షమే ప్రధానం. ఎప్పుడు గురువుగారికి అన్నప్పుడే సబ్జెక్టు. ఆ తర్వాత మాకు మనవడు పుట్టాడండి, చూసొస్తాను, వెళ్ళొస్తాను. అక్కడ అంటే తప్పని అనట్లేదు, నువ్వు ఉండేది ఇక్కడ, కబుర్లేమో అదా. అది అడిగినప్పుడు దానికి తగ్గట్టు మాట్లాడు. ఇది తెలుసుకో, అది అడిగినప్పుడు దానికి తగ్గట్టు మాట్లాడాలి. కానీ పుట్టుకునేదేమో భగవద్గీత, పట్టుకునేదేమో ఉపనిషత్తు, మాట్లాడేదేమో ఇది. దొంగ మాటలు ఎందుకండి? దానికి తగ్గట్టుంటేనే అది మాట్లాడు, లేకపోతే ఎందుకు? లేకపోతే శంకరుల వాంగ్మయం పట్టుకుని పిచ్చాపాటి ఇష్టాగోష్ఠి చేస్తామా? ఆయన పరమం ధర్మపనయత్వం అంటున్నాడు ఇక్కడ. పరమమైన సంసారాన్ని తొలగించు. ఎందుకంటే ఆయన తొలగిస్తే కానీ తొలగదు, మన చేతులు లేదు. కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక, భారపు పగ్గాలు పాపపుణ్యములు నేరుపున పోవు నీవు వద్దనక, మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక, అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదజొచ్చితి. అంతే, ఆయన అనుగ్రహించాల్సిందే. నీ ప్రయత్నం చేసి ఆయన పాదాలే పట్టుకో. ఒక్కటి అడుగు, నువ్వు తప్ప నాకు ఇంకోటి అక్కర్లేదు అనుకో, అదే నిలబెట్టుకో, తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. అదే పరమం ధరమపనయా, ఈ సంసారాన్ని తొలగించవయ్యా, సంసార భయాన్ని తొలగించవయ్యా. ఆనాడు ప్రహ్లాదుడు అదే అడిగాడు, శంకరులు అదే అడిగారు. అదే ప్రహ్లాదుడు శంకరుడు ఒకరే, ఇద్దరు జ్ఞానభక్తులే. మళ్ళీ చెప్తున్నా, జ్ఞానభక్తులు ప్రహ్లాదుడు, జ్ఞానభక్తులు ఆదిశంకరులు. అందుకే ఇక్కడ కూడా పరమం ధరమపనయత్వం. అందుకే భయంకరమైన ఈ సంసారాన్ని లేదా సంసారం అనే భయాన్ని పోగొట్టవయ్యా. దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలధి మథనమందర పరమం ధరమపనయత్వం మే. నాకు ఈ భయాన్ని పోగొట్టు. ఎన్ని శ్లోకాలు వేయండి? 6. అమ్మయ్య, 7వ శ్లోకం ఉంది ఇక్కడ. 7 అయినప్పుడు షట్పదిని ఎందుకన్నారు అంటే 7వ దాంట్లో సమప్ చేసాడండి అన్నారు కొందరు. ఈ 6 శ్లోకములు ఎప్పుడు నా నోట్లో ఉండాలి అన్నాడు ఇక్కడ చివరికి.
ఇది షట్పదీ మదీయే వదన సరోజే సదావసతు. ఇది ఆఖరి శ్లోకంలో చివరి 2 వాక్యాలు. ఇది షట్పది, ఈ షట్పది మదీయే వదన సరోజే సదావసతు. నా ముఖం అనే పద్మంలో ఈ షట్పది ఎప్పుడు ఉండాలి అంటే ఎప్పుడు ఈ శ్లోకాలు నేను అనుకుంటూ ఉండాలి. అంటే ఎప్పుడు ఈ భావమే నా మనస్సులో ఉండాలి, ఇదే నా అనుకుంటూ ఉండాలి, అంటూ ఉండాలి, ఇంకోటి లేదు. కానీ భగవంతుని ఎప్పుడు ఏమనుకోవాలి, దామోదరు కూడా మందిర సుందర వదన అరవింద్ ఎక్కడ తిరుగుతుంది? ఇది నోట్లోనే తిరుగుతుంది కదా. ఇప్పుడు వింటున్నప్పుడు చెవులో అనుకోండి, మీరు అనేటప్పుడు దేంట్లో నోట్లోనే. మీరు వినాలన్నా నా నోట్లో తిరగాలి కదా. తర్వాత మీ నోట్లో తిప్పుకోండి, అది చెప్పడం. అంటే రోజు చదువుకోండి అని అర్థం. ఇక్కడ నోరార చదువుకోవాలి. నోరార అంటే నోట్లో శబ్దాలు తిరుగుతున్నాయి. దామోదర కూడా మందిర సుందరవద ఉద్ధృతన కనక విధన తిరుగుతున్నప్పుడు సౌండ్ వస్తుందా లేదా? ఈ సౌండ్ ఎలా ఉందంటే పద్మంలో జుమ్మని తుమ్మె తిరుగుతున్నట్లు ఈ 6 శ్లోకములు నా నోట్లో నిరంతరం జుమ్ జుమ్ అంటూ శబ్దం చేయాలయ్యా అని అడిగాడు కదా. కంటే రోజు చదువుకోవాలి. ఈ చదువుకునేటప్పుడు ప్రతిరోజు ఏమడుగుతున్నావు? సంసారం నుంచి బయటపెట్టు, సంసారం నుంచి బయటపెట్టు, అవినయాన్ని పోగొట్టు, దామోదర ఉద్ధృతనగా. ఇవే నీలో దేన్ని వదిలేయాలో తెలుస్తోంది, ఏది పట్టుకోవాలో తెలుస్తుంది. పట్టుకోవాల్సిన వాడు కృష్ణుడు, వదిలేయాల్సిన సంసారం. కనుక దీన్ని నేను వదిలించుకునే ప్రయత్నం నేను చేస్తా, కానీ బయటపెట్టే కృప మాత్రం నీదే అంటూ ఉండు. చాలు, ఇంతకు మించి తెలుసుకోవాల్సింది ఒకటి లేదు. మరి ఎన్నాళ్ళు ఎందుకు ఇన్ని ఉపన్యాసాలు ఇచ్చారు? మొదట చెప్పేసి ముగించేస్తుంటే బెటర్ కదా. ఇప్పుడు చెప్పినా వదులుతామా, మళ్ళీ వచ్చేదో చెప్తాం. ఎందుకంటే ఒకసారి చెప్పడంతో పోతుందా? కొందరు మహాత్ములు ఒక్క వాక్యంతో ముక్తి పొందిపోయిన వాళ్ళు ఉన్నారు. కనెక్ట్ అవ్వగలగాలి కానీ ఎంతసేపు అండి, అవునా లేదా? ఎందుకంటే ప్లగ్ పాయింట్లో నువ్వు ప్లగ్ పెట్టి లైట్ వెలిగించడం వదిలేస్తే ఎంతకాలమైనా పెట్టకుండా వదిలేసావు, సంవత్సరాలు పెట్టచ్చు. కానీ అందులో పెట్టే క్షణంలో వెలుగుతుంది, అవునా లేదా? ఇక్కడ కనెక్ట్ అవ్వాలి అంతే. కనెక్ట్ అయితే క్షణంలోనే వెలిగిపోతుంది. కానీ అది అవ్వట్లేదే, వచ్చింది బాధ. అందుకు మాటిమాటికి నూరి చెప్పుకోవడం అందుకోసం. కానీ ఇది చాలయ్యా, ఈ 6 నోట్లో పెట్టుకో తరించిపోతావు అన్నాడు. అంటూ కొంతమంది దీన్ని ఏమంటారంటే ఫలశ్లోకము అంటారు. కానీ ఇందులో మళ్ళీ చమత్కారం ఉంది. 7 శ్లోకాలకి కలిపే షట్పది అని పేరు, 6 శ్లోకాలకి కాదు. 6 అంటేనే షట్పది అనాలి కదండి. షట్పది అంటే 9 అని అర్థం. 9కి 6 కాళ్ళు ఉంటాయట. కానీ 6 శ్లోకంలో కలిసి ఒక 9లా ఉంది. 9 జంకరించినట్టు 6 శ్లోకంలో నా నోట్లో ఎప్పుడు తిరగాలి అన్నారు. అదే ఆయన ఉద్దేశం. అయితే 6 రాసి ఊరుకోవచ్చు కదా, 7 ఎందుకు రాశారు అంటే ఫలశ్రుతి కోసం అండి. కాదు, ఆయన చమత్కారం చూడండి. 6వ శ్లోకం ఎలా ప్రారంభిస్తున్నారు. పైగా సాధారణంగా ఆయన షట్పది అన్నప్పుడు ఆయన ఉద్దేశంలో మనస్సు కూడా షట్పదమే. మనస్సుకు 9ట. ఈ 9 భగవంతుడి పాదపద్మాల్లోకి వెళ్ళిపోవాలి. పద్మంలోకి 9 వెళ్ళినట్టు నా మనస్సు అనే 9 పాదపద్మాల్లోకి వెళ్ళిపోవాలని కొన్ని చోట్ల రాశారు. ఎక్కడ రాశారు అంటే అమ్మవారి పాదాలను వర్ణించారు. దదానాం దీనేభ్య శ్రియమని సమాసాను సదృశీం అమందం సౌందర్య ప్రకర మకరందం వికిరతి తవాస్మిన్ మందారస్తభక సుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవ కరణచరణై షట్చరణతాం. ఎంత అందంగా చెప్పాడు. అమ్మా, నీ పాదముల్లో ఈ జీవుడుగాడు ఉన్నాడే, వీడు 9లా లీనమైపోవాలి. పద్మంలో 9 లీనమైతే మళ్ళీ లేచి మరి పువ్వు దగ్గరికి వెళ్ళదటండి. ఇది రహస్యం. పద్మం దగ్గరికి కానీ 9 వచ్చిందా, లేచి మరొక పువ్వు దగ్గరికి వెళ్ళదట. ఎందుకంటే అన్నిటికంటే కావలసిన మకరందం తృప్తి ఇక్కడ దొరికిపోయింది, అది బయటికి రాదు. అది నీ పాదాలను ఆశ్రయిస్తే ఇంక ప్రపంచ సుఖాలు వెళ్ళం, అది చెప్పడం అన్నట్టు ఉద్దేశం. ఇక్కడ కొన్ని 9 పద్మంలోనే అలా ఉండిపోతాయి ఆస్వాదిస్తూ, చివరికైనా ముడుచుకుపోతుంది అక్కడ, అందులోనే చచ్చిపోతుంది. ఇక్కడ అలా పాదపద్మాల్లోనే లీనమైపోవాలి. నిమజ్జన్మజ్జీవ, నా జీవుడు అనేటువంటి షట్చరణతాం 9 నీ పాదపద్మములు ఇందు తవాస్మిన్ మందారస్తు బకసుభగే కల్పవృక్షపు పూల గుత్తి వంటి నీ పాదపద్మముల యందు ఈ జీవుడనే 9 వీడికి 6 కాళ్ళు ఉన్నాయన్నాడు. కాళ్ళు అంటే కదిలేది కాళ్ళు. నేను 6 కదులుతున్నాను తెలుసా. నేనంటే ప్రతివాడు, మనందరం 6 కదులుతున్నాం. అవునో లేదో చెప్పుకోండి. పంచ జ్ఞానేంద్రియాలు ప్రధానం, కర్మేంద్రియాలు వదిలేయండి, జ్ఞానేంద్రియాలు ప్రధానం. అంటే వినాలి, తినాలి, అనాలి, ఇవన్నీ పంచేంద్రియ జ్ఞానం. వీటి కోసమే మన తాపత్రయం. మంచివి వినాలి, మంచివి తినాలి, మంచివి చూడాలి, చెడ్డవి చూస్తే బాధ. అంటే మొత్తం 5 శబ్ద స్పర్శ రూప రస గంధ. అవి పొందడానికి పనికొచ్చి 5 ఇంద్రియాలు, త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ ఆఘ్రాణములు. ఈ 5 కదా ప్రతివాడు కోరుకునేది. 5 నడుస్తుంది మన బ్రతుకు, అవునా లేదా? ఇవి తిన్నాం, అవి తింటాం, ఇవి తినము, అవి వీటితోనే 5 బతుకంతా. 100 ఏళ్ళు 1000 ఏళ్ళు ఇచ్చిన 5. ఈ 5ంటికి ఇంకోటి కలిస్తే కానీ పని జరగదు. మనస్సు ఎన్నయ్యాయి?
6. ఈ 6 కదా మన బతుకు. ఈ 6 ఎగురుతున్నాం, తిరుగుతున్నాం. కానీ ఈ 6 మనకు కాళ్ళు గనక ఈ షట్పదములు కరణచరణై షట్చరణతాం. ఈ 6 తిరుగుతున్న ఈ జీవుడిని తుమ్మిద ఇంక నీ పాదాలకు చేరితే మన ప్రపంచం వైపు రాడమ్మా. అది గొప్ప మాట చెప్పారు ఇక్కడ. అంటే ఈయన షట్పది అని వాడడం అక్కడి నుంచి అలవాటు. శంకరుల రచన చెప్పడానికి ఎన్ని తీసుకొచ్చాం. ఏదో విష్ణువు గురించి చెప్తాన్నాం కానీ మధ్యలో అమ్మవారు కూడా మనకు లభిస్తున్నారు. అంతేకాదు భుజంగ ప్రయాతంలో, సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతంలో మనషట్పదో మే భవక్లేశతప్త సదా మోదతాం స్కందతే పాదపద్మే అంటారు ఇక్కడ. ఈ సుబ్రహ్మణ్య నీ పాదపద్మమునందు ఈ మనస్సునే తుమ్మిది ఎప్పుడు ఆనందించుగాక. అక్కడ కూడా కనుక ఇది అలవాటండి. ఇక్కడ కూడా అలాగే నారాయణ పాదపద్మాల యందు ఈ జీవుడు లీనమొగ్గాక అని భావాన్ని మనం తీసుకోవచ్చు. అయితే 7 ఎందుకు రాయాలండి? 7 రాసి సప్తపది అనొచ్చగా ఇంకా వినడానికి బాగుంది కూడా. షట్పది అని పేరు పెట్టి 7 ఎందుకు రాశారు అంటే ఇందులో ఉన్న రహస్యాన్ని బయటకు తీయాలి. 7వ శ్లోకం చెప్పుకున్నాక చెప్దాం. నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ ఇతి షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు. అంటే 6 శ్లోకాలు చెప్పాం, నీతో విన్నవించుకున్నాను. 6 శ్లోకాలు మర్చిపోయినా పర్వాలేదు కానీ ఈ శ్లోకంలో నేను 6 చెప్పానయ్యా. ఆ 6 ఎప్పుడు గుర్తుంటే చాలు, 6 ఎప్పుడు తిరుగుతుంటే చాలు. ఈ 6 గుర్తుపెట్టుకోండి. 6 పదాలు ఉన్నాయి. 6 పదాలే షట్పది. 6 పదాలు ఉండి చూడండి. నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ. ఎన్నయ్యే 6. ఈ 6 పదాలు ఎల్లవేళలా నా నోట్లో ఉండాలి. ఇది ఆయన చెప్తున్న వాక్యం ఇక్కడ. అందుకని ఇప్పుడు చెప్పిన 6 శ్లోకాలు ఎల్లవేళలా నా నోట్లో ఉండాలని కాదు ఇక్కడ. ఈ 6 పదాలు నా నోట్లో ఉండాలి, ఇంకేవి అక్కర్లేదన్నారు. చూడండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే లోకం మంచిది కాదు, సంసారం మంచిది కాదు. మంచిది కాదు అంటే ఇక దాని గురించి ఆలోచిస్తున్నాను అర్థం. ఆలోచిస్తున్నామంటే సంసారం ఎక్కడున్నట్టు? నీలో ఉన్నట్టే. ఎందుకు వదిలేయి దాన్ని? సంసారం నుంచి బయటపెట్టు, సంసారం నుంచి బయటపెట్టు అన్నప్పుడు దేని నుంచి బయటపెట్టాలో ఆలోచిస్తున్నావు కదా. నీ ఆలోచన సంసారం ఉంది, అవునా లేదా? నీ ఆలోచన అలా సంసారంలో ఉండకూడదు, కంసారి పాదాల మీద ఉండాలి ఇక్కడ. అదే త్యాగయ్య అంటాడు, సంసారులైతేనేమయ్యా సికి పింఛావతంసుడు ఎదుటనుండగా కంసారి పాదపద్మాలు ఎందు. కంసారి అంటే కృష్ణ పరమాత్మ. ఆయన ఉండాలి కానీ సంసారం ఉండాలి. కానీ సంసారం చాలా భయంకరమైందండి. నేను ఎవడ ఆలోచించమన్నాడు దాని గురించి? ఎందుకు దాన్ని ఆలోచిస్తావు? దేని నుంచి బయటపడాలో దాని గురించి ఆలోచించకపోతే అదే పోతుంది. ఎందుకంటే వేదాంతం చెప్తుంది సంసారం మిథ్యా, నీకు తెలియకపోవచ్చు. ఎలాగూ లేని దాని గురించి ఆలోచించడం ఎందుకయ్యా? వదిలేదాన్ని. ఆయన్నే పట్టుకో అంటే ఇలాగ పట్టుకో చాలు. ఇప్పుడు 6 పదాలు ఇప్పుడు వదలకు. మంత్రం ఇస్తున్నారు గురువుగారు. నారాయణ, అది అక్కడ మహామంత్రం. ఇందులో నారాయణ భగవన్నామం, నారాయణ నామం చూపిస్తున్నారు. అంతా చెప్పి ఎక్కడ తీసుకొచ్చేశారు? నారాయణ అంతే. ఇక్కడ సంబోధనలు 2 ఈ 6 పదాల్లో. నారాయణ కరుణామయ. కరుణామయ ఎందుకన్నారంటే మమ్మల్ని దయ చూపించాలి కనుక నీ కరుణ కలవాడవు. మీరు ఎంతో దయాస్వరూపులండి అంటే అన్నాడు కదా ఆయననే దయ చూపిస్తారు, అవునా లేదండి? ఇక్కడ మీరు మహాదాతండి, కొంచెం విరాళం ఇస్తారా అంటే మహాదాత అన్నాడు కనుక విరాళం ఇవ్వాలి, తప్పదు ఇక్కడ. అలా బిరుదు ఇచ్చేస్తే ముందు తర్వాత ఇస్తాడు వాడు, అవునా కదండి? అందుకే బిరుదులు ఇచ్చేయాలి కొందరికి, ఇచ్చేస్తే పనులు జరుగుతాయి. మహాదాత అంటే తప్పకుండా విరాళం ఇస్తాడు, కరుణామయ అంటే తప్పకుండా దయ చూపిస్తాడు. అదే కరుణామయ అన్నారు. అదే ఆయన లేని ధరణం కాదండి, ఆయన అలాగూ కరుణాస్వరూపుడే. ఈ సృష్టిని నిర్వహించడమే కరుణ. అడగకుండా ఎన్ని ఇచ్చాడో అది తెలుసుకుంటే అడగడానికి నోరు రాదు మనకి. అడగకుండానే ఇంద్రియాలకు ప్రపంచం ఎన్ని ఇచ్చాడు కనుక ఏం అడుగుతానయ్యా? ఏం అడగకుండా నిన్ను ఆరాధిస్తూ కూర్చుంటాను అనాలి ఇక్కడ. అది కరుణామయ, నువ్వు దయాస్వరూపుడు నారాయణ. ఎన్ని నామాలు ఇప్పుడు చెప్పినా చివరికి మిగిలిపోయిన నామం నారాయణ. అందుకే మీరు సన్యాసి ఎప్పుడు నారాయణ నారాయణ అంటాడు. మీరు దండం పెడితే ఆశీర్వచనాలు అనకూడదు. సన్యాసి ఆశీర్వచనం ఇచ్చేయండి వాడు సన్యాసి కాడు. సన్యాసి దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనాలు అడగకూడదు, అది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. సన్యాసి నారాయణ స్మృతి అంటారు, నారాయణ స్మృతి అంటారు, నారాయణ అంతే ఇక్కడ. ఎందుకంటే సన్యాస ధర్మంలో గురువు లేడు, శిష్యులు లేడు, అడిగేవాళ్ళు లేడు, ఇచ్చేవాళ్ళు లేడు. అందుకే అక్కడ పూజ, నమస్కారం, ఆశీర్వచనం ఏది ఉండదండి. అందుకే నా నమస్కారం లేదు. నిరాశీహి నిర్నమస్క్రియా అని
గోవింద భగవత్పాల్ వారు చెప్తారు ఇక్కడ. ఒకరిని ఆశీర్వదించడు, ఒకరు నమస్కరించాడు. అంతటా బ్రహ్మమైనప్పుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? అయితే ఆరూఢ స్థితికి వెళ్ళిపోయి సన్యాసి ఎవరిని నమస్కరించాడు, ఎవరిని ఆశీర్వదించాడు. కానీ సాధనలో ఉన్న సన్యాసి కూడా ప్రాక్టీస్ చేయాలి. అందుకు సన్యాసాశ్రమంకి వచ్చిన వాళ్ళు అంతటా బ్రహ్మముని చూడగలిగే స్థితి వచ్చినా రాకపోయినా అందుకోసం సన్యసించారు కనుక దానికి తగ్గట్టు ప్రవర్తించాలి. ఇది తెలుసుకోవాలి. అందుకే సన్యాసి ఎప్పుడు నారాయణ నారాయణ అంటాడు. ఇంకోటి అన్నాడు ఇక్కడ. శంకరులు ఎవరు? మరేమనాలి? నారాయణ. అంతే. ఇక్కడ నారాయణ నేననడమే కదయ్యా, మీరందరూ కూడా ఈ 4 అక్షరాలు ఎప్పుడు మరువద్దు. నారాయణ 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 నారాయణ. అందుకే శంకరులే రచించారని ప్రసిద్ధిగా ఒకటి ఉంది. నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ. ఆ 4 నామాలు అక్షరాలు ఎంత శక్తి ఉందో వింటూ ఉంటేనే ఏదో తెలియదు తన్మయం ఉంది. శక్తివంతమైన నామం అండి. ప్రతి నామం ఆయన ఆ శబ్ద రూపంలో వచ్చేసాడు కనుక నామానికి అంత శక్తి ఉంది. అందుకే అర్థం తెలిసినా తెలియపోయినా ప్రేమతో అనండి చాలు. ఇక్కడ కొందరికి అర్థం తెలుసుకొని అనుభూతి రాదు, ఎందుకంటే ప్రేమ లేదు. జ్ఞానం అనుభూతినివ్వదు, ప్రేమ అనుభూతినిస్తుంది. అయితే జ్ఞానం నీకు ప్రేమ కలిగించాలి. జాగ్రత్తగా వినవలసిన వాక్యం. జ్ఞానం నీకు ప్రేమ కలిగిస్తే ప్రేమ నీకు అనుభూతినిస్తుంది. అందుకే ఇప్పుడు మనం భగవంతుడి జ్ఞానం తెలిసాక ఆ పేరన్నప్పుడు ప్రేమ కలగాలండి. ఇక్కడ నారాయణ. ఆహా, ఎంత కొంతమంది పూర్వపుణ్య విశేషం చేత పేరు అనగానే కన్నీళ్ళు వచ్చేస్తాయి వాళ్ళకి, అది ఏంటో తెలియదు. కృష్ణ అనగానే కన్నీళ్ళు వచ్చేస్తాయి, ధన్యులు వాళ్ళు. కృష్ణ అనగానే ఏమిటి అంటే అని మనం ఎంత గింజుకుని అర్థం చెప్పినా కొందరు అనుభూతి రాదు. ఏం చేస్తాం దానికి? ఇక్కడ అర్థం తెలిసాక ప్రేమ పెరిగిపోవాలండి. అర్థం ఎందుకు తెలుసుకోవాలంటే ప్రేమ పెరగడానికి. ఈ వాక్యం గుర్తుపెట్టుకుని తర్వాత ఆలోచించుకోండి. అర్థం ఎందుకు తెలియాలి? ప్రేమ పెరగడానికి. నారాయణ. అబ్బా ఎంత బాగుందో అర్థం. నారాయణ అనే దానికి మళ్ళీ 2 అర్థాలు ఉన్నాయి. ప్రతిదానికి 2-3 అర్థాలు ఉంటాయి, అన్నీ బాగుంటాయి. సృష్టి అంతా ఏర్పడకముందు జలం మాత్రమే ఉంది అంటే అర్థం సృష్టి లేదని. సృష్టి లేదు, జలం మాత్రమే ఉంది. ఏమీ లేని దాని నుంచి ఏదో రాదు, అవునా లేదా? ఏమీ లేని దాని నుంచి ఏదైనా వస్తుందండి? ఉన్నదాని నుంచి వస్తుంది. మరి సృష్టి లేదు అంటే మళ్ళీ సృష్టి ఎలా వచ్చింది? అంటే చెట్టు లేదు అంటే రాకముందు విత్తనం రూపంలో బీజ రూపంలో ఉంది కనుక ఈ సృష్టి అంతా ప్రకృతిలో లయమైపోయింది, జల రూపంలో ఉన్నది. ఆ ప్రకృతికి అధిష్టానం ఉన్నవాడెవడు? ఎవరు? పరమాత్మ. అప్పుడంతా జలమేగా. జలమున్నప్పటికీ ఆయనకి నాశనం లేదు, అన్నీ లయం చేసుకుని తాను కూర్చున్నాడు. ఎందులో? జలంలో తేలాడుతూ కనబడ్డాడు. నారం అంటే జలం, అయనం అంటే చోటు. నీటిని చోటుగా చేసుకుని కనబడ్డాడు కనుక నారాయణుడు అని అన్నారయ్యా అన్నాడు ఇక్కడ. అంతేనా? మరి సృష్టి వచ్చింది, జలం కాదు సృష్టి కనబడింది, అప్పుడు నారాయణ పేరు పోయిందా? అప్పుడు నారాయణుడే. అప్పుడు ఎలా నారాయణుడు అంటే నర అంటే జీవుడు అని అర్థం. ప్రతి జీవులు నరులే. నరులంటే మన మనుష్యులను అర్థంలో వాడతాం లోకంలో, కానీ నర అంటే రుణాతి గచ్చతి ఇది నరహ, గమనము చెయ్యవాడు అర్థం. మనను పుట్టి నుంచి కదులుతూనే ఉన్నాం, పుట్టే కూడా కదిలిపోతాం మరో జన్మలోకి. నిరంతర గమనం చేసే జీవులకి నరులు అంటారు. ఈ నరుల గ్రూపుని నారం అంటారు. నరాణం సమూహం నారం. సర్వజీవులని నారం అంటారు. ఈ సర్వజీవులకి ఎవడు అయనం అంటే ఎవడు ఆధారము, ఎవడు ఆశ్రయమో వాడు నారాయణుడు. నారాయణ నామం సర్వజీవులకు ఆశ్రయమైన వాడు. ఇప్పుడు చెప్పండి, మేము నారాయణ నామం అనమండి, అది హిందువులది. నీ మొహం. దేవుడు అంటేనే హిందూ ధర్మం రా, మీరందరూ భ్రాంతి దేవుళ్ళు అని చెప్పండి చాలు. ఇక్కడ నారాయణ అంటేనే సర్వజీవులకు ఆశ్రయమైన వాడు. ఇంత వైడ్ మీనింగ్ ఉంది మనకి ఇక్కడ. మా స్వామి రూపం సర్వజీవులను తను ఉంచుకున్న విరాట్ రూపం. మరింటి కానీ సర్వజీవులకి ఆధారమైన వాడు, ఆశ్రయమైన వాడు. ఎలా ఉన్నాడు? సర్వజీవులకి ఎలా ఆధారమై ఉన్నాడంటే సర్వజీవులు ఆయనలో ఉన్నాయి, సర్వజీవులలో ఆయన ఉన్నాడు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. నారాయణ అంటే ఇది అర్థం ఇక్కడ. కనుక నారాయణ అనగానే నాకే కాదు అందరికీ దిక్కైన వాడు. అందరికీ దిక్కైన వాడిని దిక్కన్నాను నేను, కొత్తగా నాకు దిక్కు కాదు. అందరికీ ఎలాగూ దిక్కు. అందరికీ దిక్కైన వాడు నా దిక్కని తెలుసుకుంటే తెలివి, అది జ్ఞానం. అది నీకెవడరా బలం అని అడిగాడు రాక్షసుడు. నీకో బలం నాకో బలం లేదు నాన్న, అందరికీ బలం ఒకడే, అందరికీ దిక్కొకడే, వాడే నారాయణుడు అని చెప్పాడు పిల్లవాడు. ఆ పిల్లవాడి పేరేమిటి? ప్రహ్లాదుడు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు, బ్రహ్మాదులకున్ బలమెవ్వడు ప్రాణులకున్ బలమెవ్వండు, అట్టి విభుడు బలము సురేంద్ర అన్నాడు ఇక్కడ. ప్రహ్లాదుడు క్లియర్గా చెప్పాడు కానీ హిరణ్యకశిపుడు క్లియర్గా వినలే. అలా వినడం, క్లియర్గా వినకపోవడం అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఉంటుంటారు. ఏం చేస్తాం? అనేక లక్షణాలు దానికి కారణం. అహంకారం అనేది అడుగుంది. అందుకే చెప్పిన మాట జాగ్రత్తగా వినలేదు. ఫిక్స్డ్ అభిప్రాయం వాడిది, ఇష్టం అనేవాడు లేడు. నేను గొప్పవాడిని వీడెవడు చెప్పడానికి. ఈ అహంకారంతో ఫిక్స్ అయిపోయాడు కనుక
వినలేదండి. అహంకారం విననివ్వదు. అందుకే వాడు క్లియర్గా చెప్పాడు. ఎవడు? ప్రహ్లాదు. నీకు నాకు అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ చేయడానికి నీకు, ఆన్సర్ ఇవ్వడానికి నాకు కూడా ఎవడు బలమో వాడే నారాయణుడు అన్నాడు. క్లియర్గా చెప్పాడు ఆయన. వినలేదే, ఆలోచించలేదే, తీవ్రకి చీల్చితే కానీ తెలియలేదు మహానుభావుడికి ఇక్కడ. సరే, మొత్తానికి అందరికీ ఆశ్చర్యం అంటే తెలిసింది కదా. అందరికీ ఆశ్చర్యమైన వాడు నువ్వు నారాయణ. అది తెలిసాక ఇంకేం మాట అంటాం? కరుణామయ. మరి చేయవలసిందేంటి? శరణం కరవా అని తావకౌ చరణవు. తావకౌ చరణవు. తావకౌ అంటే నీ యొక్క చరణవు, పాదపద్మములను శరణం కరవాణి, శరణు వేడుతున్నాను. ఈ 6 పదాలు నా నోట ఉంటే చాలు. హే నారాయణ, కరుణామయ, నీ పాదపద్మములే శరణు. ఇంతే, నాకు ఇంకేం అక్కర్లేదన్నారు. ఇక్కడ చూడు, ఈ 6 పదాలు నా నోట అంటే ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. 6 పదాలు అని చెప్పడంలో అన్నిటికంటే ప్రధానం భగవంతుడిని శరణు వేడడం మాత్రమే ధర్మం, మరొక ధర్మం లేదని శంకరులు ఢంకా బజాయించి చెప్పారు. చూడండి ఇక్కడ. అరే, అద్వైతంలో శరణాగతి లేదంటే, శరణాగతి లేకపోతే అద్వైతం ఎందుకు ఇది రాస్తాడు? అద్వైతం అనే సబ్జెక్టు వేదాంతం ఎక్కడ దొరుకుతుందండి? ఏ పుస్తకంలో? ఎవరైనా చెప్పగలరా? చెప్పండి. ఇంతమందినా? ఉపనిషత్తుల్లో దొరుకుతుంది. అవును కదా. అద్వైతం అనేది ఉపనిషత్తులు, వేదాంతం అనేది. ఆ ఉపనిషత్తుల్లో మాట ముముక్షుర్వై శరణమహం ప్రపంచే. మోక్షకాంక్ష కలిగిన మేము ఆ భగవంతుని శరణ పెడుతున్నాము. అయితే జ్ఞానం వల్లే మోక్షం. జ్ఞానం ఎవడివ్వాలి? బ్రహ్మదేవుడికి కూడా వేదం అనే జ్ఞానం ఎవడిచ్చాడో ఆయన నాకు తన గురించి తెలుసుకునే జ్ఞానం నా బుద్ధికిచ్చుగాక అని ఉపనిషత్తు చెప్తోంది ఇక్కడ. యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యోగి వేదాహ ప్రహిణోహి తస్మై తగుంహి దేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపంచే. కనుక శరణమహం ప్రపంచే అనేది ఎక్కడొచ్చింది? ఉపనిషత్తుల్లో. మరి ఉపనిషత్ మతాన్ని ప్రతిష్ఠించడానికి అవతరించిన ఆదిశంకరులు మనకు ఉపదేశించే మహామంత్రం ఏంటంటే నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణవు. నేను ముందు చెప్పిన 6 శ్లోకాలు మర్చిపోండి, ఇదొక్కటే అనుకోండి. మర్చిపోయే కాడికి 2 రోజులు దాంతోనే ఎందుకు గడిపారండి అంటే, అది బాగా వంట పట్టించుకుని ఈ వాక్యం అనండి అని చెప్పాడు ఇక్కడ. అందుకు కనుక పాలలా 6 ఇచ్చారు మీకు, మేగడలా ఈ ఒక్క వాక్యం తీసుకోండి అన్నాడు ఇక్కడ. మేగడ ఎంత ఉంటుందండి? ఒక చెంచా వస్తుంది, దానికి అంత గిన్నెడు పాలు కావాల్సిందే. కానీ 6 శ్లోకాల పాలలోంచి ఈ 6 పదాలు మేగడిస్తున్నాను, తోడుపెట్టుకోండి అన్నాడు ఇక్కడ. తీసుకో. ఏమిటవి? నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణవు. చాలు. ఇంకా ఈ మాట అన్నప్పుడు మునుపు చెప్పినవన్నీ గుర్తుపెట్టుకో. శరణ్ అంటే నువ్వు తప్ప మరొకట్లేదు, అది శరణం. అలా నువ్వు పట్టుకుంటే ఆయన దామోదరుడు అయిపోతాడు. ఇంకా అవన్నీ గుర్తుకొస్తాయి మనకి. ఈ 6 పదాలు ఎప్పుడూ నా ముఖమనే పద్మంలో తుమ్మెదలా తిరుగాడుగాక అంటే, ఇప్పుడు షట్పది అనే పేరు 7ంటికి వర్తిస్తుంది. 7ంటికి కాదు, 7వ శ్లోకానికి మాత్రమే వర్తిస్తుంది షట్పది. ఎంత చమత్కారం చేసిండు మహానుభావుడు. అది 6 శ్లోకాలు ఇచ్చి ఫలస్థితులు చివరికి చెప్పేసి 7 కూడా షట్పదిలో అంటాడు. ఆ ఒక్క వాక్యంలో 6 పదాలు ఉన్నాయి కదా, అదే షట్పది అన్నాడు. ఇది పట్టుకుపో అన్నాడు ఇక్కడ. ఎంత అద్భుతమైన కవిత్వాన్ని ఇచ్చిన ఆదిశంకర భగవత్పాదుల వారికి నమస్కారం చేసుకుంటూ స్వస్తి.